నమస్తే. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ కు తిరుమల శ్రీవారి భక్తుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముఖ్యమా అని జనాలు నిలదీస్తున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందేందుకు క్యూలలో నిలిచి తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసింది. ఈ దుర్ఘటనపై షర్మిల చాలా మొక్కుబడిగా స్పందించడం, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతా మోహన్ టీటీడీకి వంత పాడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. మొదట చింతా మోహన్ స్పందన ఏంటో తెలుసుకుందాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి తిండి లేకుండా క్యూలో నిలబడ్డారు. దీంతో శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గి వాళ్లంతట వాళ్లే క్రింద పడి చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం కనిపించడం లేదు. టీటీడీ అధికారుల పనితీరు భేష్. టీటీడీ అధికారులను అభినందిస్తున్నా అని చింతా మోహన్ పేర్కొన్నారు. దర్శనం టికెట్ల కోసం ఎంత దిగజారాలా అని చింతా మోహన్ పై బాధితులు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నాయకుల వల్లే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో శాశ్వతంగా జనం దూరమయ్యారు అని భక్తులు మండిపడుతున్నారు. ఇక షర్మిల స్పందన చూస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోవడం అత్యంత విషాదకరమని ఆమె తెలిపారు. తొక్కిసలాటకు పాలన వ్యవస్థలో నిర్వహణ లోపాలే కారణమని విమర్శించడం తప్ప చంద్రబాబు సర్కార్ టీటీడీపై అనడానికి ఆమెకు మనసు రాలేదు. అందుకే షర్మిల పోస్టుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టడాన్ని గమనించవచ్చు. ఇంకా నయం, దీనికి జగన్ ప్రభుత్వమే కారణమంటారు అని అనుకున్నాం, అనలేదు అని షర్మిలను దెప్పిపొడిచారు. ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఇదేనా మీ స్పందన? ఇదే జగన్ హయాంలో జరుగుంటే అబ్బో తలుచుకుంటేనే భయమేస్తోంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.